Hello, I warmly welcome you all to Kanigiri Teachers Academy. Teachers Academy Kanigiri SGT and school assistant సంబంధించినటువంటి ఆల్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్కి సంబంధించినటువంటి మెటీరియల్ మా దగ్గర అందుబాటులో ఉంది. దయచేసి మా యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏం అవసరమో వాటిని కాస్త పర్చేస్ చేయండి అండ్ ఈ యొక్క ప్రిపరేషన్లో మీరు దూసుకుపోవాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ టీజీటీ పీజీటీ అండ్ ప్రిన్సిపల్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సుని కాస్త మేము అందిస్తూ ఉన్నాము. ఆల్రెడీ గతంలో లాస్ట్ వీడియోలో కాస్త నేను ప్రిన్సిపల్స్ క్వశ్చన్ పేపర్ తీసుకొని అందులో ఉన్నటువంటి స్పాటింగ్ ద ఎర్రర్స్ ఒక 5 క్వశ్చన్స్ని కాస్త డీల్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో నేను రిమైనింగ్ క్వశ్చన్స్ని కాస్త ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ప్లీజ్ వాచ్ ది వీడియో టిల్ ద ఎండ్. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ పర్చేజ్ ద కోర్స్, ఆన్లైన్ కోర్స్ from our app. Thank you very much and let us get into the topic. Spotting the errors lo bhaganga next question is, if I would have spoken to my father as you speak to me, he would have beaten me. If I would have spoken to my father as you speak to me, he would have beaten me. So question చూస్తే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇఫ్ కండిషనల్ క్లాస్తో స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకు ఇఫ్కి సంబంధించినటువంటివి మెయిన్గా 3 కండిషన్స్ ఉన్నాయి. ప్రాబబుల్ కండిషన్, దాన్నే పాసిబుల్ కండిషన్ అంటాము. సెకండ్ వన్ ఇంప్రాబబుల్ కండిషన్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఇంపాసిబుల్ కండిషన్. సో ఇవన్నీ కూడా మనకు వీడియోస్ ఉన్నాయండి మన యాప్లో కాస్త యూ కెన్ పర్చేజ్ అండ్ యూ కెన్ వాచ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇదికి వచ్చేసరికి ఇది ఇఫ్ క్లాజ్ థర్డ్ కండిషన్కి సంబంధించినటువంటి ప్రశ్న. ఓకే, ఎలా చెప్పగలమయ్యా అంటే ఇదిగో ఈ మెయిన్ క్లాజ్ యొక్క స్ట్రక్చర్ని బట్టి ఇఫ్ క్లాజ్ యొక్క థర్డ్ కండిషన్ స్ట్రక్చర్ ఏంటంటే ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఇక మెయిన్ క్లాస్కి వచ్చేసరికి సబ్జెక్ట్ వుడ్ కానీ కుడ్ కానీ మనం యూజ్ చేస్తాం. హ్యావ్ ప్లస్ V3. సో ఇదండి. సో ఇది మనకు ఇఫ్ క్లాజ్ యొక్క థర్డ్ కండిషన్కి సంబంధించిన స్ట్రక్చర్. సో ఇఫ్ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఇక్కడ మారిపోయింది. మెయిన్ క్లాస్ చూద్దామండి. ఈ హీ సబ్జెక్ట్, వుడ్ హ్యావ్, beaten. సో మెయిన్ క్లాస్ సరిపోయింది. సో మెయిన్ క్లాస్ ఈజ్ కరెక్ట్, కానీ ఇఫ్ కండిషనల్ క్లాజ్ ఈజ్ రాంగ్. ఇక్కడ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ఉంది, బట్ ఏముండాలి? ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అని కాస్త ఉండాలి. అంటే ఇఫ్ I had spoken, ఇఫ్ ఐ హ్యాడ్ అని ఉండాలి ఇక్కడ, కాస్త దాన్ని ఇలా రాంగ్గా ఇవ్వడం జరిగింది. సో దట్ ఈజ్ రాంగ్ ఏ. సో స్ట్రక్చర్ ప్రకారము ఇఫ్ సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. ఇక్కడ ఇఫ్ సబ్జెక్ట్ తర్వాత వుడ్ హ్యావ్ ఇచ్చాడు. సో దట్ ఈజ్ ఎర్రర్ ఇన్ సెక్షన్ ఏ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. A lot of homes in the area have been being broken into by burglars. A lot of homes, chala illu, in the area, phrase ee area loni chala illu have been being broken into by burglars. Broken into ante dochukovam, పగలగొట్టి దోచుకోవడం. ఇక్కడ మిస్టేక్ చూడండి, have been being. ఏమండి, ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటిది పర్ఫెక్ట్ టెన్స్లో ఇచ్చినట్టు వాక్యం కాస్త ఇది కాస్త. సో హ్యావ్ బీన్ సరిపోయింది. హోమ్స్ హ్యావ్ బీన్ బ్రోకెన్ ఇంటూ, మళ్ళీ ఎక్స్ట్రాగా బీయింగ్ అనేది ఉండకూడదు. ఎప్పుడు కూడా మనకు బీయింగ్ అనేటువంటివి కలిపి రావడం అనేది ఎప్పటికీ జరగదు. ఓకేనండి. సో దిస్ ఈజ్ రాంగ్. సి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి మాట, అది ఎక్సెస్గా ఇచ్చినటువంటి పదము బీయింగ్. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ వన్. ద చైర్పర్సన్ మెన్షన్డ్ అస్ దట్ time was extremely short.
చాలా తక్కువ టైం ఉందని చైర్పర్సన్ గారు మాకు తెలియచేశారు. సో ఇది ఒక నౌన్ ఫ్రేజ్. సో నో ఎర్రర్ ఇన్ దిస్. మెన్షన్డ్ యాజ్ ఇక్కడ ఉందండి తప్పు కాస్త. సో మెన్షన్ అనేటువంటి వెర్బ్ ఏదైతే ఉందో ఈ వెర్బ్కు ఉన్నటువంటి ఒక పెక్యులియర్ ఇష్యూ ఏంటంటే ఇట్ నెవర్ టేక్స్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ బై ఇట్. దీని పక్కన డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఇక్కడ మనం రాశారో అది కాస్త డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఎప్పుడూ కూడాను మెన్షన్ తర్వాత ఉండకూడదు. ఇది ఫస్ట్ రూల్. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ఏముండాలంటే ఈ రెండింటికి మధ్య మనకు TO2 అని కాస్త ఉండాలి. మెన్షన్డ్ టు అజ్ అని ఉండాలి. ఓకేనా? లేదంటే మెన్షన్డ్ అజ్ అనే మెన్షన్ తర్వాత అజ్ అనే మాట డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండకూడదు. యాక్చువల్లీ ఈ మాట అర్థం చూస్తే సెమాంటికల్గా అర్థపరంగా చూస్తే చైర్పర్సన్ అధ్యక్షుల వారు కాస్త తెలియచేశారు. ఏమని? ద టైమ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్. ఎవరైతే ఆ మీటింగ్ కాస్త ఆయన అధ్యక్షులుగా ఉన్నారు, ఆయన మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళు తెలియజేశారు. సో మాకు అని మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక విషయం. లేదు, గ్రామాటికల్గా చూసుకున్నట్టయితే మెన్షన్ తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండకూడదు. ఉండాల్సి వస్తే ఖచ్చితంగా మెన్షన్కి డైరెక్ట్ ఆబ్జెక్ట్కి మధ్యలో TO2 అనేటువంటి ప్రపోజిషన్ ఉండి తీరాలి. దట్ ఈస్ ద రూల్, రైట్? అండ్ నెక్స్ట్ వన్, Diana showed a complete disregard with her safety. Diana ఆమె యొక్క సేఫ్టీకి సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యాన్ని చూపించింది. సో ఇక్కడ మిస్టేక్ ఎక్కడుందయ్యా అంటే ద ఎర్రర్ ఈజ్ ఇన్ సి పార్ట్, దట్ ఈస్ ద ప్రపోజిషన్. సో డిస్రిగార్డ్ అనేటువంటి ఆ యొక్క మాట తర్వాత ఎప్పుడు కూడాను ఫర్ అనేటువంటి ప్రపోజిషనే ఉండాలి, విత్ పని చేయదు. ఓకేనా? డిస్రిగార్డ్ తర్వాత ఫర్ ఉండాలి. ఇట్స్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. సో ద ఆన్సర్ ఈజ్ సి. అండ్ సి ద నెక్స్ట్ వన్, when I will give an order, I will expect it to be carried out. When I will give an order, నేను ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు I will expect it to be carried out. అది అమలు పరచబడాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఇక్కడ. సో వెన్ రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి గివింగ్ అన్ ఆర్డర్, ఎక్స్పెక్టింగ్ టు బి డన్, రెండు ఉన్నాయి. ఇప్పుడు మొదట ఆజ్ఞ ఇస్తారా లేకపోతే ఆజ్ఞ అమలు కావాలనుకుంటారా? ఆజ్ఞ ఇచ్చి చేస్తారు. సో రెండు పనులు, రెండు కాన్సిక్వెన్షియల్ యాక్షన్స్. ఒకటి ఆజ్ఞ ఇవ్వడము, రెండవది ఆజ్ఞని అమలుపరచడం. సో ఆజ్ఞ అమలుపరచడం దగ్గరేమో, ఎక్స్పెక్ట్ చేసే దగ్గరేమో సింపుల్ ఫ్యూచర్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఫస్ట్ యాక్షన్ కూడాను సింపుల్ ఫ్యూచర్ ఇచ్చారు. గ్రామాటికల్లీ రాంగ్. ఓకేనా? సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇందాక ఎలాగైతే మనం ఇంతకుముందు వీడియో చెప్పాం, సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. గతంలో రెండు పనులు. మొదటి కంప్లీట్ అయిన పని పాస్ట్ పర్ఫెక్ట్, అండ్ సెకండ్ కంప్లీట్ యాక్షన్ సింపుల్ పాస్ట్. అట్లా ఇక్కడ కూడాను సింపుల్ ఫ్యూచర్ ఉంది అంటే దానికి కోఆర్డినేట్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉండాలి. ముందు సింపుల్ ప్రెజెంట్, దానికి ఫాలోయింగ్గా సింపుల్ ఫ్యూచర్ ఉండాలి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వెన్ ఐ గివ్ an order, I will expect it to be carried out. So first వాక్యము సింపుల్ ప్రెజెంట్, అది సింపుల్ ఫ్యూచర్. కాబట్టి సింపుల్ ఫ్యూచర్ సరిపోయింది. సో దాన్ని బేస్ చేసుకొని మొదటి మాట కాస్త మనము సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి. సో ఏ ఈజ్ రాంగ్. ఓకే, సో సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్. అలాగే ఒక క్వశ్చన్ వచ్చేసరికి ప్రపోజిషన్కి సంబంధించినటువంటిది. అలాగే ఇంకొకటి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ ఒక వెబ్ తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండాలా లేదా అనేటువంటిది దీనికి సంబంధించినటువంటిది. ఇంకొకటి వచ్చేసరికి బీయింగ్ పక్కన పెట్టాడు, దట్ ఈస్ స్ట్రక్చరల్లీ
రాంగ్. ఇక తర్వాత వచ్చేసరికి ఇఫ్ కండిషన్ క్లాజ్కి సంబంధించినటువంటి ఇది. సో స్పాటింగ్ ద ఎర్రర్స్లో గ్రామర్లో అన్ని ఐటమ్స్ని టచ్ చేస్తూ ఉన్న విషయాన్ని కాస్త గమనించాలి. అండ్ ప్రతి ఒక్క గ్రామాటికల్ టాపిక్ మీద ఎస్పెషల్లీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి మనకు అన్ని వాయిస్, స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అన్నిటి మీద కూడాను ఖచ్చితంగా ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు థరో నాలెడ్జ్ కలిగి ఉండాలనే విషయాన్ని కాస్త దయచేసి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మై ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ మా యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఎన్రోల్ యువర్ నేమ్ ఇన్ టు ద ఆన్లైన్ కోర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.